హాయ్ వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మకానా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మకానా అంటే తామర గింజలు, వీటితో ఫ్రై మనం ఇలా చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే 1 వీక్ 10 డేస్ అయినా చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇదే మకానా చాట్ కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే కొంచెం చాట్ లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా కూడా తినొచ్చు. మనం లంచ్ బాక్స్లోకి అయితే ఇలాగే పెట్టవచ్చు, అంటే స్నాక్ టైంలోనో అలా పెట్టవచ్చు. మనం ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అలా ఆ టైంలో సమ్మర్లో కానీ చాట్ కూడా చేయవచ్చు. చాట్ ఎలా చేయాలో కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మకానా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా మూకుడు పెట్టేసుకొని మనం మకానా ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి. మనం ఉత్త మూకుట్లోనే వేయించుకోవాలి. వీటిని కొంచెం కరకరలాడే వరకు వేయించుకోవాలి. తక్కువ మంట మీద మెల్లిగా నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా తక్కువ సెక మీద మినిమం ఒక 10 మినిట్స్ వరకు మనం వేయించాలి. ఆపకుండా వేయించాలి, లేదంటే మనకు కింద మాడిపోతాయి. ఇలా కరకరలాడే వరకు వేయించాలి. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ మనం కలుపుతూనే ఉండాలి. నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి, అప్పుడు ఇంకా కరకరలాడతాయి. 10 మినిట్స్ తర్వాత మనం వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మూకుట్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. ఇది కొంచెం కరగనివ్వాలి. బటర్ కరిగినాక మనం వేయించుకున్న మకానా ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఒక్క నిమిషం వేయించాలి. ఒక్క నిమిషం వేయించి ఇందులోకి నేనైతే 1.5 టీ స్పూన్ కారం, ఉప్పు కారం కలిపింది, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం శొంఠి పొడి, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని ఈ పొడి ఇదంతా చల్లుకోవాలి. మనం ఇలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే వేడికే మసాలాలన్నీ మకానాకు పట్టేస్తాయి. మకానా ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కరకరలాడుతుంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేయగానే డబ్బాలో పోసుకోవద్దు. ఇలా 10 మినిట్స్ అయితే ఆ వేడంతా దానికి ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నార్మల్ టెంపరేచర్ వచ్చినాక మనం డబ్బాలోకి వేసుకోవాలి. ఇలా అంతా కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత మనం వీటిని వేరే బౌల్లోకి మార్చుకోవాలి.